హనుమయ్య చరితమో ఆనందభరితమో, సీతమ్మ అన్వేషణకై హనుమయ్య వెడలెనో రామయ్య కార్యమై. సీతమ్మ అన్వేషణకై హనుమయ్య వెడలెనో రామయ్య కార్యమై. ఆ ఓ సుగ్రీవుని ఆనతి గైకొని స్వామి పాదమల్టి శ్రీరామదివెనంది. సుగ్రీవుని ఆనతి గైకొని స్వామి పాదమల్టి శ్రీరామదివెనంది. అంగద నలుడు నీలుడు జాంబవంత వీరులతో వెడలెను హనుమ. వాయువేగ మహావేగముతో దక్షిణ దిశగా వెడలే సీతమ్మన్వేషణకై. వాయువేగ మహావేగముతో దక్షిణ దిశగా వెడలే సీతమ్మన్వేషణకై. హనుమయ్య చరితము ఆనందభరితము. సీతమ్మ అన్వేషణకై హనుమయ్య వెడలెను. సీతమ్మ అన్వేషణకై హనుమయ్య వెడలెను రామయ్య కార్యమై. మహేంద్రగిరిపై వాలి మహాకాయమును దాల్చి అంజనతో తోడు. ఆ మహేంద్రగిరిపై వాలి మహాకాయమును దాల్చి అంజనతో తోడు. మహాసముద్రమును లంఘించ లంకా దిశగా వెడలెను హనుమ. అడ్డు వచ్చే సురసింహికను హతమార్చి లంకిణిని పరిమార్చినాడు. అడ్డు వచ్చే సురసింహికను హతమార్చి లంకిణిని పరిమార్చినాడు. హనుమయ్య చరితమో ఆనందభరితమో. సీతమ్మ అన్వేషణకై హనుమయ్య వెడలెను రామయ్య కార్యమై. సీతమ్మ అన్వేషణకై హనుమయ్య వెడలెను రామయ్య కార్యమై. రాత్రివేళ రావణ లంకను సీతమ్మ జాడకై గాలించినాడు. రాత్రివేళ రావణ లంకను సీతమ్మ జాడకై గాలించినాడు. అశోకవనిలమ్మను చూసి ఆనందమల్లి అంగుళీకమసాగి రామయ్య క్షేమాన్ని సీతమ్మకు తెలిపి శోకాన్నెడబాపాడు. రామయ్య క్షేమాన్ని సీతమ్మకు తెలిపి శోకం ఎడబాపాడు. హనుమయ్య చరితమో ఆనందభరితమో. సీతమ్మ అన్వేషణకై హనుమయ్య వెడలెను రామయ్య కార్యమై.
అక్షయుని అతమార్చి ఇంద్రజిత్తు బ్రహ్మస్థానికి కట్టుబడినాడు. అక్షయుని అతమార్చి ఇంద్రజిత్తు బ్రహ్మస్థానికి కట్టుబడినాడు. రామదూతనని రావణునితో వివరించి లంకాపురినే కాల్చినాడు. సీతమ్మ క్షేమాన్ని రామునికి తెలిపి అభినందనలందాడు. సీతమ్మ క్షేమాన్ని రామయ్యకు తెలిపి అభినందనలందాడు. అనుమయ్య చరి